బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పహల్గామ్లో భారతీయులపై ఉగ్రవాదులు చేసిన దాడికి ప్రతిస్పందనగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడి చేసి ఉగ్రవాదులను ఆటకట్టించిన భారత సైన్యాన్ని అభినందిస్తూ గురువారం బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు నగునూరు వెంకటేశ్వర్ గౌడ్, సీనియర్ నాయకులు రఘునాథ్ వెర్రబెల్లి, బీజేపీ నాయకులు మంచిర్యాల పట్టణ బెల్లంపల్లి చౌరస్తాలో మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేసి త్రివిధ దళాల సైనికులకు పూలాభిషేకం చేసి అభినందనలు తెలియజేశారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। देश की रक्षा कौन करेगा? कौन करेगा? हम करेगा। पार्ट पर पाकिस्तान को कलारा, खबरदार खबरदार, पाकिस्तान को कलारा, खबरदार खबरदार, ISI को नलारा, खबरदार खबरदार, ISI పహల్గామ్లో జరిగిన దాడికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ని విజయవంతం చేసినందుకు భారత సైనికులకందరికీ కూడా శుభ అభినందనలు. అదేవిధంగా ఈ ఆపరేషన్ని మొత్తం కూడా గత 15 రోజుల నుంచి వాళ్ళకందరికీ కూడా బ్యాక్ బోన్ గా ఎవరైతే ఉండి దీన్ని బాగా దగ్గర నుంచి మానిటరింగ్ చేసి రాత్రిరంతా కూడా ఇది విజయవంతం అయ్యేలాగా పాకిస్తాను అదేవిధంగా పిఓకే 2 చోట్ల ఏవైతే టెర్రరిస్టులకు సంబంధించిన బేస్ క్యాంపులు ఉన్నాయో వాటన్నిటిపై దాడికి అంతా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇదంతా కూడా జరిగింది. దానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో కూడా ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టినా అంటే ఈ ఉగ్రవాదానికి సంబంధించి ఏదైతే పాకిస్తాన్ ఇవాళ ప్రపంచంలోనే ఉగ్రవాదానికి ఒక అడ్డాగా మారింది. ఈ ఉగ్రవాదం యొక్క మూలాలు పాకిస్తాన్ లో ఉన్న మంచిదే, ఇస్లామాబాద్ లో ఉన్న మంచిదే. ఎక్కడున్నా కూడా ఈ మూలాలను తొలగించేంత వరకు భారత సైన్యం ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఎటువంటి అటాక్స్ కి ఏదైనా పోయినా కూడా దానికి మేమందరం కూడా పూర్తి మద్దతుంటాము. మళ్ళొకసారి ఆపరేషన్ సింధూర్ ని విజయవంతం చేసినందుకు ఈరోజు మంచిర్యాల పట్టణంలో ఇక్కడ భారత సైన్యానికి సంబంధించిన 3 దళాలకు సంబంధించిన
ఏవైతే ఇక్కడ ఉన్నాయో వాటికి ఇలా మేము భారతీయ జనతా పార్టీ కార్యకర్త సైనికులకు కూడా ఇక్కడ మంచిర్యాల పట్టణంలో ఉన్న మాజీ సైనికులకు కూడా మేము వాళ్ళందరికీ సన్మానం చేపట్టే కార్యక్రమము చేపట్టినాము. మా జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వర్ గౌడ్ గారు మాట్లాడారు.